గురూజీ, ఆఖరిగా మీనరాశి వాళ్ళకి ఎలాంటి ప్రతిఫలాలు ఉండబోతున్నాయి? ఇక మీనరాశి. మీనరాశి ఆఖరి రాశి అంటే 12 రాశుల్లో మీనరాశి. ఈ ఒక మీనరాశికి దశమ స్థానంలో కర్మస్థానంలో శని ఉన్నాడు. రాశాధిపతి గురువే. అందువల్ల మిశ్ర ఫలాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ సప్తమ స్థానం స్వక్షేత్రాన్ని మీనరాశిని చూస్తూ ఉన్నాడు గురువు కదా, అందుకే మిశ్ర ఫలాలు. దీని ఏమంటామంటే చాలా విశేషం. యాక్చువల్లీ మిశ్ర ఫలాలు ఉంటాయి. ఈ మిశ్ర ఫలాలు ఉండడం వలన, ఎందుకంటే ఇక్కడ దృష్టి ఉంది, శని దృష్టి గురువు ఇంట్లో ఉంది. అదే కాకుండా గురు దృష్టి పంచమ స్థానాన్ని చూస్తాడు, శని ఇంట్లో పైన ఉంది. అంటే ఇక్కడ పరివర్తనం ఉంది దీంట్లో, అందువల్ల మిశ్ర ఫలాలు ఉంటాయి అని చెప్తుంది. ఈ రాశి వాళ్ళకి విశేషంగా ఈ ఒక కర్మాల్లో విచారంగా మనం చూసేదైతే ధనహాని ఒకటవుతుంది, జాగ్రత్త. విద్యాహాని ఒకటవుతుంది. ఉద్యోగంలో కాస్త తొందరలు వస్తాయి. ఉద్యోగంలో పరివర్తనము అంటే చేంజెస్ అయ్యేది వస్తుంది. తర్వాత ఎక్కువగా తిరగడం, వృధా తిరగాట అంటాం, ఎక్కువగా ఉత్తిన వేస్ట్గా తిరుగుతూ ఉండము. తర్వాత స్త్రీ సంబంధమైన వ్యవహారాల్లో మానసికంగా ప్రశాంతత పోతుంది. తర్వాత కృషిలో, కృషి అంటే వ్యవహారికంగా మనం ఏదైనా కృషి కార్మికులు ఇలాంటి వాళ్ళకి కొంచెం నష్టం అవుతుంది. శత్రువుల నుంచి కొంచెం ప్రాబ్లం వస్తుంది. స్త్రీలకైతే కళత్ర దోషం వస్తుంది. తర్వాత అంతే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే తీర్థయాత్ర దర్శనం, ఇది శుభం. రాజకీయ రంగంలో ప్రవేశం, ఇది శుభం. తర్వాత మనం ఏవైనా స్థగిత అంటే అర్ధం కార్యంలో కొంచెం డెవలప్మెంట్ కనబడుతుంది. రాజకీయంలో సమాజంలో మంచి పేరు అంటూ రానే వస్తుంది. అంటే మిశ్ర ఫలాలు ఉన్నాయి ఇక్కడ అని. విశేషంగా నేనేం చెప్పాను, స్త్రీ సంబంధ విచారంలో మానసికంగా బాధ అని. తర్వాత ఎక్కువ తిరగాటం, కానీ తీర్థక్షేత్రము దివ్యక్షేత్రాల దర్శనం కూడా ఉంది. అందువలన భయపడాల్సిన అవసరం లేదు, బాగుంది, మిశ్ర ఫలాలు ఉన్నాయి. అందువలన మీరు విశేషంగా దశమస్థానంలో ఉన్నాడు కాబట్టి మరింత విశేష ప్రతిఫలాలు మీకు లభించాలంటే శనేశ్వర వజ్ర పంజర కవచము అనుంది. శనేశ్వర వజ్ర పంజర కవచం లేదా శనేశ్వర కవచము. ప్రతి శనివారం శనేశ్వర కవచం చదువుకోండి. ప్రతి నెలకొకసారి ఆంజనేయ స్వామికి వడమాల కానీ, లేక తేనెతో అభిషేకం కానీ, లేదా కొబ్బరి బొండంతో అభిషేకం కానీ చేస్తే ఈ ఒక 2020 తర్వాత జనవరి 24వ తారీఖు వరకు ఆ మధ్యలో మీరు ఇలా చేస్తూ ఉంటే రోజుకి ఇంకా మంచి ప్రతిఫలాలు లభిస్తాయి. ఇక్కడున్న అశుభ ఫలాలు దూరమై శుభం జరుగుతుంది. అయితే ఈ కూడా మాకు రాకూడదు, ఏదో తెలియని తప్పులు చేసాం మాకు రాకూడదు అనేట్లయితే మీరు ఎలా ఉండాలి? అన్ని రాశి వాళ్ళు కూడా ఇలా ఉంటే శని ప్రభావం రాదు. ఎలా ఉండాలంటే చూసుకోండి, మనము వ్యక్తి నియమబద్ధంగా ఉండాలి, సదాచారాన్ని పాలించాలి, మాంసాన్ని త్యజించాలి, తర్వాత మద్యపానాన్ని త్యజించాలి, జనాలకి సహాయం చేయాలి, స్త్రీలపైన విశేషంగా గౌరవం పెంచుకోవాలి. అలానే స్త్రీలు పురుషులపైన అవమానం చేయకండి, మీరు కూడా గౌరవం పెంచుకోవాలి. స్త్రీలపైన గౌరవించాలి, ఇతర స్త్రీల్ని గౌరవించాలి. తర్వాత ప్రామాణికంగా. నమస్కారం అండి శ్రీలక్ష్మి గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ నక్షత్రం ఏం తెలియదు మేడం. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 27 సంవత్సరాలు. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. గురుగారు నమస్కారం అండి. నమస్తే తల్లి. గురుగారు బాగున్నారు సార్? బాగున్నానమ్మా. ఏం మాట్లాడాలి అర్థం కాదు గురుగారు. చాలా రోజుల నుంచి వెయిటింగ్ చేస్తున్నాను మీ గురించి ఫోన్ కలవాలి. చాలా రోజుల నుంచి ఎదురు చూసి ఇప్పుడు మర్చిపోయారు ఫోన్ కలవగానే. లేదు గురుగారు, ఫోన్ లో డబ్బులు లేక కొన్ని రోజులు చాలా ఇబ్బంది పడి పరమేశ్వరా, అందుకని సార్ మళ్ళీ. కానీ ఈ రోజు కలిసి నేను ఎదుకో వచ్చింది. అంటే నాకు అదృష్టం ఉందని ఇప్పుడు నమ్ముతున్నాను సార్ గురుగారు. నీకు అదృష్టం ఉంది, అందుకే ఎదుకో వచ్చింది కాలు. ఏ దేవుడు గురించి తెలుసుకోవాలి గురుగారు? సరే తల్లి, తెలుసుకోండి. ఏ దేవుడిని ఎక్కువ పూజిస్తావు? వెంకటేశ్వర. ఆ వెంకటేశ్వర స్వామియే ఇప్పుడు నీకు కరుణా కటాక్షం చేశారు. మాట్లాడుతున్నట్టు గురుగారు. యద్భావం తద్భవతి. మన భావన అన్ని పాటిస్తా గురుగారు. సరి తల్లి శుభమమ్మా. రోజు వెంకటేశ్వర వజ్రకవచం చదువుకుంటూ ఉంటాను, కానీ గురుగారు మాకు రుణ బాధలు తీరట్లేదు గురుగారు. ఇప్పుడు అప్పు ఎందుకు అయింది చెప్పండి?
కొంత తెలిసి చేసుకున్నాం, కొంత తెలియక చేసుకున్నాం గురువు గారు. తెలిసి చేశారు, తెలియకుండా చేసేసారా? కొంతనో బంగారం చేపించారు మా వారు, ఉమ్. కొంతనో అసలు ఎట్లా అయిందో మాకే అర్థం కాలేదు. అట్లా అయింది. కాదమ్మా, సరేనని అప్పు చెప్పి చేసి బంగారం బంగారు కొని 2,00,000 అప్పు అయితే గురువు గారు ఆ, బంగారం అమ్మేసాము. 1,00,000 రూపాయలు తీర్చేసాం గురువు గారు. ఉమ్. ఇంకా 1,50,000 ఉంది. 1,50,000లో మొన్న కొంచెం 30,000 అమౌంట్ వస్తే అది ఇచ్చేసాము. ఇంకా 1,00,000 రూపాయలు ఉంది గురువు గారు. కానీ ఉమ్. ఇది సమస్య తీరిపోతుంది అంటున్నందుకు ఏదో ఒక సమస్య ఉమ్. వస్తుంది. అట్లాగా మా ఏం వారు ఏం పని చేస్తారు మీ వారు? ఆటో పని చేస్తారు గురువు గారు. ఆ? ఆటో వేస్తారు, బాడీ ఆటో. బాడీగా ఆటోని డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, నడుపుతారు. డ్రైవింగ్ గురువు గారు. సరే తల్లి, ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి? అది 2009లో అయింది గురువు గారు. ఓకే, మీ సంతానం ఎంతమంది? 2 బాబులు గురువు గారు. 2 బాబులు. వాళ్ళని చదివించాలి, ఆటో డ్రైవింగ్ చేయాలి, వచ్చే డబ్బులు సరిపోదు, జీవితం గడవడమే కష్టము. అప్పు ఎలా తిరుపుతారు తల్లి? అయితే ఇప్పుడు మీరు ఏం తప్పు చేశారు తెలిసిన? అప్పు చేసి బంగారు కొనడమే తప్పు. అది మా వారికి చెప్పాను గురువు గారు. చెప్పినా కూడా ఎందుకు? ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంటే మనం ఎత్తుకొని పోయి బంగారు కొనుక్కోవాలి. ఎవరిదో డబ్బుని బంగారు తీసుకొని కొనేసి ఎత్తుకోవచ్చు ఇంట్లో పెట్టి, ఆఖరికి ఆ బంగారు అమ్మేసి డబ్బులు ఇచ్చినా అప్పు తల మీద మోసుకున్నారు. అవును అవును గురువు గారు. చూడండి, ఇలాంటి చిన్న చిన్న తప్పులు. ఇల్లు కొనుక్కునే యోగం కానీ అనుభవించే యోగం అన్న ఉంది, అదృష్టం ఉందో స్వామి. అన్నీ ఉన్నాయి తల్లి, ఎందుకు రావమ్మా? అంతకుముందు 2 సెంట్లు ఏం కొనుక్కున్నాం గురుగారు. 75,000కి తక్కువ వస్తాయి బీఫారము. మేము ఉండేది ఇక్కడ గుంటూరు ఆటనగర్, అదే గుంటూరు వైపు. మేము కొనుక్కుంది పల్లెటూరు వైపు. అదే మేము ఉండే చోట కొనుక్కునే యోగం ఉందా? ఉంది, అవుతుంది తల్లి, అన్నీ వస్తాయి. ఎందుకు రావు? అన్ని యోగాలు ఉన్నాయి, ఇంకా ఉంది. ఇంకా ఇప్పుడు మీకు ఎంత వయసు? నాకు 27 సంవత్సరాలు. 27 సంవత్సరాలు. మీ భర్తది? మా భర్తది 32. అంతే, ఇంకా సగం వయసే, ఇంకా చాలా ఉంది. పిల్లల్ని బాగా చదివించి మంచి జాగా కొని మంచిగా ఇల్లు కట్టి ప్రశాంతంగా ఉంటారు. మీ జీవితంలో అన్ని సుఖాలు అనుభవిస్తారు. అర్థమైందా? ఎంతోమంది బాడీగా ఆటో తోలుకొని పిల్లల్ని పెద్ద పెద్ద ఇంజనీర్లు చేసిన వాళ్ళు నాకు తెలుసు. ఆటో తోలుకొనే యూఎస్లో ఎంఎస్ చేసిన వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళు మంచిగా పెద్ద చదువులు చదివి సొంత ఇల్లు గృహాల్లో చదువుకున్నారు ఎంతోమంది. ఆటో తోలుకొనే కూతురిని కొడుకుల్ని పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లను చేశారు తల్లి తండ్రి. అలా ఎంతో మనకి దొరుకుతాయి ఎగ్జాంపుల్స్. అందువలన మీరు ఎప్పుడు భయపడకండి. వెంకటేశ్వరుని నమ్మారు కదా, ఖచ్చితంగా భగవంతుడు మీకు సుఖం చేస్తాడు, కలుగుతుంది. ఇప్పుడు మీరు అడిగాడు కాబట్టి మీకు 2020-21లో మీరున్న స్థలంలోనే మీకు భూలాభం గృహయోగం వస్తుంది తల్లి. అంటే భూమి కొంటారు అని అర్థం. 2020-21లో ఖచ్చితం రాసి పెట్టుకోండి. ఇది అంతవరకు ప్రయత్నించకండి, అప్పు తీరిపేయండి. మళ్ళీ జీవితంలో అప్పు మాత్రం చేయకండి. ఈరోజు మీరు ఏదైతే వజ్రకవచం చదువుకుంటున్నారో అది అలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి. రోజు ఉదయాన్నే లేస్తానే ఆవ నూనెతో మహాలక్ష్మి ముందు చిన్న విగ్రహం ఒకటి పెట్టుకొని దానికి తులసి, ఏ కారణానికి లక్ష్మికి తులసి పెట్టకండి. మీ ఇంట్లో ఎర్ర గులాబీ కానీ లేదా వేరే ఏ పుష్పాలైనా పెట్టండి. మల్లె పువ్వ, తులసి పువ్వ ఈ 2 పెట్టకుండా వేరే ఏ పుష్పాలన్నా పెట్టి ఆవ నూనెతో దీపం వెలిగించి కనకదార స్తోత్రం చదవాలి. ఇలా చక్కగా రోజూ చదువుతూ ఉంటే త్వరలో మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం దూరమయ్యి మహాలక్ష్మి అనుగ్రహిస్తుంది. ఎప్పుడైతే లక్ష్మి మీ ఇంటికి ప్రవేశం చేసిందో ఆ రోజు నుంచి మీ ఇంట్లో రోజు రోజుకి అభివృద్ధి అవుతూ ఉంటుంది. ప్రతి శుక్రవారం గోమాతకి మీ చేతుల నుండి ఏదైనా ఇచ్చి 5 ప్రదక్షిణ చేసుకోండి. నెలకొక్కసారి పౌర్ణమి రోజు ఎక్కడైనా దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటారు సామూహికంగా. అక్కడ వెళ్ళి నమస్కారం చేసుకొని కాస్త ప్రసాదం ఇంటికి తీసుకొని రండి. ఇంతే చాలు. ఇలా చేస్తూ ఉండండి. జీవితంలో రోజుకి అభివృద్ధి జరుగుతూ ఉంటుంది తల్లి. అర్థమైంది కదా? గుర్తుపెట్టుకోండి, మహాలక్ష్మికి తులసి ఇంట్లో వేయరాదు, మీ ఇంట్లో పర్టికులర్. అర్థమైంది కదా? దీన్ని చక్కగా చేసుకోండి, అన్ని శుభం జరుగుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశిస్తుంటుందమ్మా. నమస్తే.